పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈ ఆదివారం మనం తల్లి శ్రీ సభతో 18వ సామాన్య ఆదివారంలో ప్రవేశిస్తూ దేవుని యొక్క దివ్య పట్టణాలను మనము చూస్తున్నాం. మొదటి పట్టణము నిర్గమకాండము 16వ అధ్యాయం నుంచి, రెండవ పట్టణము పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ, మరియు సువిశేషము యోహాను సువార్త 6వ అధ్యాయము 24 నుంచి 35వ వచనం వరకు మనం చదువుకుంటున్నాం. మొదటి పట్టణంలో మనం చూసినట్లయితే యావే దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు మన్నాను ఆహారముగా ఇచ్చుట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి పట్టణంలో ఎడారిలో ప్రజలకు యావే ఆహారాన్ని, ఇజ్రాయేలులకు దేవుని ఆదరణను మనం చూస్తున్నాం. 40 సంవత్సరాలుగా ఎడారిలో వారి ప్రయాణం, ఐగుప్తు దేశంలో వారు బానిసలుగా ఉన్నప్పుడు యావే వారి యొక్క కన్నీటిని చూసి, నా ప్రజల యొక్క కన్నీటిని చూశానని చెప్పి వాళ్ళని విడుదల చేసి వాళ్ళు విడిపించడానికి మోషేని పంపించి, మోషే ఇజ్రాయేలీలను ఐగుప్తు నుంచి నెలన్నర తర్వాత నడుచుకుంటూ సినాయి పర్వతం దాటిన తర్వాత ఒక స్థలంలో చేరుకున్నప్పుడు అక్కడ ఆహారం కొరత ఏర్పడుతుంది. ఆహారము దొరకక ఇజ్రాయేలీలు యావే మోషే మీద మరియు ఆరోను మీద గుణగడం మొదలుపెట్టారు. మేము ఐగుప్తులోనే ఉండి మేము అక్కడే మరణించినా బాగుండేది కదా, మమ్మల్ని ఎడారిలో తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ ఆహారం లేక మేము ఇక్కడ అలమటిస్తున్నామని చెప్పి వాళ్ళు నింద మోపసాగాను మోషే మీద. అప్పుడు యావే వారి గునుగును, వారి యొక్క సనుగును వినెను. సో వారికి ఇజ్రాయేలు ప్రజలకు మాంసాన్ని, పూరేడు పిట్టల రూపంలో మాంసాన్ని, మన్నాను దయచేశాడని మనం మొదటి పట్టణంలో చదువుకున్నాం. 40 సంవత్సరాలు ఎడారి యొక్క ప్రయాణం ఏంటి ఉద్దేశం అంటే అది ఒక విశ్వాస ప్రయాణం. ప్రియ సహోదరి సహోదరులారా, బైబుల్ పండితుల ప్రకారం, వేదాంతుల ప్రకారం వాళ్ళు ఐగుప్తు నుంచి ఇజ్రాయేలుకు, కానాను దేశమునకు 40 సంవత్సరాలు పట్టడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఫిలిస్టేయిను దేశం గుండా వెళితే త్వరగానే వెళ్ళేవారు. కానీ దేవుడు వారి విశ్వాసాన్ని పరీక్షించడానికి, వారు యావే దేవుని తెలుసుకోవడానికి అదొక 40 సంవత్సరాలు ఒక విశ్వాస ప్రయాణంగా వేదాంత పండితులు పరిగణిస్తున్నారు. ఇజ్రాయేలీలు తమ విమోచనకర్త అయిన దేవుని గురించి అధికంగా తెలుసుకోవాలనేదే ఈ 40 సంవత్సరాల ప్రయాణం. ఆ దేవుని మనస్తత్వం గ్రహించి తదనుగుణంగా వారు జీవించాలనేదే ఈ యొక్క ప్రయాణం యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ 40 సంవత్సరాలు యావే దేవుడు పగలు మేఘస్తంభమై, నైటు ఆ రాత్రి అగ్నిస్తంభమై వారికి పాదాలకున్న చెప్పులు అరగకుండా, వేసుకున్న దుస్తులు నలగకుండా వాళ్ళని తీసుకెళ్లి కానాను దేశం చేర్చాడు. ఆ యొక్క సమయంలో వీళ్ళు ఆహారం లేక మోషేను ఆరోనును నిందింపసాగాను. ఆ క్షణంలో యావే దేవుడు వాళ్ళకి మన్నాను కురిపించాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, వారు ఐగుప్తు నుంచి బయలుదేరి నెలన్నర తర్వాత సినాయి పర్వతం దాటినప్పుడు అక్కడ ఆహారం దొరకక మోషే ఆరోను మీద నిందను మోపసాగారు. ఆ సమయంలో దేవుడు వారికి ఆహార రూపం పూరేడు పిట్టలను ఆహారముగా, అంటే నాన్ వెజ్గా, మరియు మన్నాను ఒక పొద్దున్నే ఏ రోజుకు కావాల్సిన ఆ రోజు మన్నాని వారికి సమకూర్చారు. అయితే ఆహారం కొరత వల్ల దేవుని శక్తి అందు వాళ్ళు అపనమ్మకం వ్యక్తం చేశారు. వారి ఉద్దేశం ఏంటి? వారు ఎక్కడికి వెళ్తున్నారు? వారిని నడిపించేది ఏంటి? వాళ్ళ యొక్క విడుదలకు, విమోచనకు కర్త అయిన దేవుని మర్చిపోయి భౌతిక అవసరాల మీద వారి యొక్క ధ్యాస పోయింది. అందుకే మేము ఐగుప్తులో మంచి మాంసం భుజించే వాళ్ళం, కానీ మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చేసి మమ్మల్ని ఎడారిలో చంపేద్దామని తీసుకొచ్చావా అని ఆరోను మోషేను నిందింపసాగా. కానీ దేవుడు మాత్రం వారి యొక్క నిందను పరిగణలోకి తీసుకోకుండా, వారి యొక్క గునుగును సనుగును పరిగణలోకి తీసుకోకుండా వారికి ఆహారాన్ని, మన్నాను ఆహారానికి, దేవదూత ఆహారాన్ని అన్ని వారికి సమకూర్చాడు. అదేవిధంగా వాళ్ళు శుక్రవారం ప్రతిరోజు ఏ రోజు కావాల్సిన ఆ రోజు ఆహారాన్ని వెళ్ళి వాళ్ళు సమకూర్చినవారు. కానీ సబ్బతు ఇజ్రాయేలీలకు, అంటే యూదులకు శనివారం వస్తుంది కావున శుక్రవారం మాత్రం వాళ్ళకు 2 తీసుకునేవాళ్ళు. 2 శనివారం సరిపోను, ఎందుకంటే శనివారం సబ్బతు దినం కాబట్టి ఎవరు కూడా వెళ్ళి తీసుకొని రాకూడదు. సో శుక్రవారం మాత్రం 2 వాళ్ళు స్వీకరించేవారు. సో
అదే విధంగా ఏ రోజుకు కావలసిన ఆ రోజు ఆహారాన్ని యావే దేవుడు ఇజ్రాయేలులకు 40 సంవత్సరాలు వాళ్ళకి మన్నాను ప్రసాదించాడు. అది మనము నిర్గమకాండము 16వ అధ్యాయంలో మనము చదువుకుంటున్నాం. మరి ఈ యొక్క మన్నా మాంసము, ఆ యొక్క మన్నా ముందు ముందు జరగనున్న యేసు క్రీస్తు శరీర. ప్రియమైన సహోదరి సహోదరులారా, యావే మోషేతో ఏమని ఆజ్ఞాపించారంటే, మీరు చూసిన ఈ యొక్క మన్నాను ఒక ఓమేరు అని మన్నాతో నింపి యావే సన్నిధిని పెట్టుము. నిర్గమకాండము 16వ అధ్యాయం 33వ వచనంలో మనం చూస్తే, మోషే ఆరోనుతో, నీవు ఒక పాత్రను తీసుకొని దానిని ఒక ఓమేరు మన్నతో నింపి యావే సన్నిధిని పెట్టుము, దానిని మీ వంశీయులు చూతురు అనెను. యావే మోషేను ఆజ్ఞాపించినట్లుగానే అహరోను పాత్రలో ఒక ఓమేరు మన్నాను పోసి దాని నిబంధన మందసం ఎదుట నుంచెను. అది అచట శాశ్వతముగా ఉండిపోయెను. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఇజ్రాయేలుకు సమకూర్చిన మన్నాను వారికి గుర్తుగా వాళ్ళు మందసంను మోస్తూ ఉన్నప్పుడు ఆ మందసములో ఈ యొక్క మన్నాను పెట్టాను, ఎందుకంటే మీ వంశీయులు చూస్తారు, దీనిని యావే ప్రజలకు సమకూర్చాడని తెలియచేటకు. అదేవిధంగా ఈ మన్నా యేసు ప్రభు శరీర రక్తములకు సూచిస్తుంది. మనం ఈరోజు వెళ్తే సువిశేష పట్టణంలో యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభువుని ప్రజలు వెతుక్కుంటూ వచ్చినప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడంటే, మీరు యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనం ఏమంటుందంటే, మీరు అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపకుడి, శాశ్వతమైన నిత్య జీవమును చేర్చు భోజనమునకై శ్రమించుడి అని అన్నప్పుడు వాళ్ళు అడిగారు కదా, నిత్య జీవమైన భోజనం స్వీకరించడం మేమేమి చేయాలన్నప్పుడు, మీ యొక్క దేవుడిని పంపించిన కుమారుని నమ్ముడి, విశ్వసించుడి అని చెప్పారు. అదే మనము చదువుతున్నాము యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనం. అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపవలదు, నిత్య జీవమును చేకూర్చు శాశ్వత భోజనముకై శ్రమింపుడు, మనుష్య కుమారుడు దానిని మీకు ప్రసాదించును, ఏలైనా తండ్రి దేవుడు ఆయనపై అంగీకార ముద్రను వేసి ఉన్నారు. ప్రియులారా, ఈ యొక్క సువిశేషంలో కూడా చూసినట్లయితే ఆ ప్రజలు యేసు ప్రభుని వద్దకు ఎందుకు వచ్చారంటే, యేసు ప్రభు మనము గత వారం సువిశేషంలో చదువుకున్నాం, 5,000 మందికి 2 చేపలను 5 రొట్టెలను 5,000 మంది పురుషులకు ఇంకా మిగతా పిల్లలు మరియు స్త్రీలు కూడా ఉన్నారు, అంతమందికి అద్భుతం చేసి పంచిపెట్టినప్పుడు ఈ ప్రజలు కేవలము మరి ఆ రొట్టెలు చూసి మాత్రమే దేవుని వెంబడించారు, కానీ మరి రొట్టెలను అద్భుత రీతిగా పంచిపెట్టిన యేసు ప్రభుని వాళ్ళు గమనించలేకపోయారు. వాళ్ళు కేవలం భౌతిక అవసరాలు కొరకే ఆరాట పడుతున్నారు. ఇజ్రాయేలీలు కూడా అదే విధంగా భౌతిక అవసరాల కొరకే, ఆహారం కొరకే వాళ్ళు మోషే మీద గునిగారు. కానీ మరి వాళ్ళు నడిపించుచున్న దేవుడు ఎర్ర సముద్రంను చీల్చి వాళ్ళు నడిపించిన యొక్క దేవుని మర్చిపోయారు. మానవునికి ప్రియులారా, మానవుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు భౌతిక అవసరాలకు చింతించడం సరిపోతుంది. అయితే ఎంత ఉన్నా కానీ ఇంకా కావాలి అని మానవుడు ఆశపడుతూ ఉంటాడు. ఎందుకంటే మానవుడు ఒక ఆశాజీవి, ఆశకు హద్దు లేదు. ఉన్న దానితో సంతృప్తి చెందేవారు బహు కొంతమంది. మనకు ఒక పాట కూడా ఉంది, ఏమనంటే, ఈ లోక సాగరంలో పయనించు నన్ను దరిచేచు దేవా దయాకరా, నాదు జీవిత అలలను చూచి నీలోని నమ్మికను కోల్పోతున్నాను. ప్రియమైన సహోదరి సహోదరుల, మన జీవితం జీవించినప్పుడు భౌతిక అవసరాలు చాలా ముఖ్యమే. కానీ యేసు ప్రభు ఈరోజు సువిశేషంలో అంటున్నాడు, మీరు అశాశ్వతమైన ఆ యొక్క భోజనమకై శ్రమింపవలదు, శాశ్వతమైన నిత్య జీవమునిచ్చు భోజనమునకై శ్రమింపుడు. మనం ఈ లోకంలో ఒక బాటసారమే, ఈ లోక సాగరములో మన యొక్క బాటసారమే. మన గమ్యం పరలోకం, మన గమ్యం యేసు ప్రభువుని చేర్చుకోవడమే తప్పించి ఈ యొక్క లోక వస్తువుల మీద, లోక అవసరాల మీద మాత్రమే మనము ఉంటే, దానికి మొదట నా రాజ్యమును నీతిని వెతుకుడి, మిగతా అన్నియు మీకు సమకూర్చబడును అని అంటున్నాడు. సో ఈ యొక్క ఇజ్రాయేలు ప్రజలు, అదేవిధంగా సువిశేషంలో ప్రజలు కూడా కేవలము
ఆ యొక్క రొట్టెలను చూసి ఆహారం కొరకే చూస్తున్నారు, భౌతిక అవసరతల కొరకు చూస్తున్నారు, ఈ లోకంలో ఉన్న ఆ యొక్క లౌకికమైన విషయముల గురించి ఆలోచిస్తున్నారు. కానీ మరి వాటిని సమకూర్చిన దేవుడు అతని యొక్క ప్రణాళికను గురించి వాళ్ళు మర్చిపోయారు. ఈ రోజు దివ్యగ్రంథ పట్టణాలు కూడా మానవుడు తన గమ్యాన్ని గుర్తుంచుకొని నశింపని ఆధ్యాత్మిక ఆహారానికై వెతకాలి అని సూచిస్తున్నాడు. యేసుప్రభువే అంటున్నాడు, మీరు నశింపని ఆధ్యాత్మిక ఆహారంకై వెతకండి, నశించిపోయే ఆహారం కొరకు కాదు. అది ఎవరు ఇస్తారంటే యేసుప్రభు ఇస్తారు. యేసుప్రభు, నేనే మీకు ఆ యొక్క నిత్య జీవాన్ని. మనము యోహాను సువార్త 6వ అధ్యాయము 34వ వచనంలో ఆ ప్రజలు అడుగుతున్నారు, అయ్యా మాకు ఎప్పటికీ ఆ యొక్క నిత్య జీవాన్ని ఇచ్చే ఆహారం మాకు ఇవ్వండి, ఎందుకంటే మేము ఆహారం తింటే ఎప్పుడు కూడా దప్పిగా దాహం ఉండదు, ఆహారం తింటే మాకు ఎప్పుడు ఆకలి వేయదు, కాబట్టి ఆహారాన్ని మాకు దయచేయని అన్నప్పుడు యేసుప్రభు అంటాడు, నేనే జీవాహారమును, నా యుద్ధకు వచ్చువాడు ఎన్నటికి ఆకలి కొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నడును దప్పిక కొనడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 34వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని విశ్వసించుటే మన యొక్క క్రైస్తవుని యొక్క మన యొక్క గమ్యం. దేవుని యొక్క పరలోకం చేరుటే మన యొక్క గమ్యం. ఈ భౌతిక అవసరాలు ఈ లోకంలో మనం జీవించుండగా, ఈ లోక సాగరంలో మనం పయనించుండగా మనకి ఎన్నో అవసరాలు ఉంటాయి. కానీ ఇవి అన్నీ కూడా దేవుని చేర్చే విధంగా ఉండాలి. కానీ దేవుణ్ణి మనం ఎందుకు సమర్పిస్తున్నాం? మరి ఆ రోజు ప్రజలు దేని కొరకు సమర్పించారు? మరి దేని కొరకు దేవుని సమర్పించారో, దేని కొరకు దేవుని దగ్గరకు వచ్చారో కూడా యేసుప్రభుకి వచ్చారో కానీ తెలుసు. వాళ్ళు కేవలం వాళ్ళ అవసరాల కొరకే వచ్చారు. మనం కూడా ఈరోజు మనం కేవలం మన అవసరాల కొరకే వస్తున్నామా? కానీ దేవుని దానికి చేరుకోవాలి. ఒకరోజు పరలోకమైన గమ్యం అనే యొక్క ఉద్దేశంతో వస్తున్నాము. మన రక్షణ పొందుటే మన యొక్క ఉద్దేశం. కానీ చిన్న చిన్న అవసరాల కొరకు, ఈ లోకపరమైన అవసరాల కొరకు మన దేవుని దగ్గరికి రావట్లేదు, దేవుని మనము సమీపించడు కూడా. ప్రియమైన సహోదరులారా, కొన్ని వ్యత్యాసాలు నేను ఆ యొక్క మన్నాను మరియు ఈ యొక్క జీవాహారము అయిన యేసు ప్రభు గురించి నేను చెప్పదలుచుకున్నా. మొదటిది వచ్చేసి, మన్నాను 40 సంవత్సరాలు ఇజ్రాయేలులు భుజించారు. వాగ్దాన భూమి చేరు వరకు కూడా వాళ్ళు మన్నాను భుజించారని నిర్గమకాండంలో వ్రాయబడి ఉంది. మన్నా చేరిన తర్వాత ఆ యొక్క కానాను దేశంలో మొదటి పంట వాళ్ళు స్వీకరించిన తర్వాత ఆ యొక్క మన్నాను ఆగిపోయింది అని మనం చదువుకుంటున్నాం. అదేవిధంగా ఈ యొక్క జీవాహారాన్ని మనం కూడా ఎప్పటి వరకు భుజించాలి అంటే, ఆ యొక్క దివ్య సప్రసాదాన్ని మనం ఎప్పటి వరకు జీవించాలంటే మనం మరణించు వరకు. ఈ లోకంలో మనం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మన్నాను వారు దేవుడు వాళ్ళకి సమకూర్చిన దాన్ని వాళ్ళ యొక్క తరతరాలకు చూపించుకోవడానికి వాళ్ళు మందసంలో ఉంచారు. అదే విధంగా మనము మన యొక్క దివ్య ప్రసాదాన్ని మందసంలో ఉంచుతున్నాం. ఎందుకంటే ఆ యొక్క మన్నా ఆ రోజు దేవుని యొక్క సన్నిధికి సాదృశ్యం. ఈరోజు దివ్య ప్రసాదము మన యొక్క యేసు ప్రభు శరీర రక్తాలు దేవుని యొక్క సన్నిధికి సాదృశ్యం. అందుకే మన మందసము, దివ్య మందసం ఎందుకు ఏర్పరచబడిందంటే, ఆ మందసం దేవుని సన్నిధి మనతో నివాసం ఉంటుంది అని అర్థం. మూడవదిగా, మన్నా భౌతిక ఆహారంగా యావే దేవుడు వాళ్ళకు వస్తాడు. కానీ యేసు ప్రభు శరీర రక్తాలు దివ్య ప్రసాదం మనకు ఆత్మీయ భోజనమై ఆత్మకు బలాన్ని, మనం కృంగిన వేళ, మనము అలసిన వేళ ఆ ఆత్మ ధైర్యాన్ని మనకు వసుకుతుంది. అది మనకు వ్యాధిని మన పరాలదోలుతుంది, మన బలపరచడానికి ఆత్మీయ భోజనమై ఉంది. కానీ ఇజ్రాయేలీలకు మన్నా ఒక భౌతిక ఆహారంగా, భౌతిక అవసరతను మాత్రమే చేకూర్చింది. నాలుగవదిగా, ఇజ్రాయేలీలకు మన్నా ఏ రోజుకు ఆ రోజు దేవుడు దయచేశాడు. ఏ రోజుకు ఆ రోజు వాళ్ళు వెళ్ళి తెల్లవారగానే వెళ్ళి మన్నాను వాళ్ళు స్వీకరించుకొని ఎదుర్కొని తీసుకొని వచ్చారు. అదేవిధంగా యేసు ప్రభు యొక్క దివ్య శరీర రక్తాలు మనకు అనుదినము మనకు ఆత్మీయ ఆహారమై దివ్య బలి పూజలో పాల్గొంటూ మన ఆత్మకు అది ఆహారంగా మనకు దేవుడు వసుకుతున్నాడు. అదేవిధంగా మన్నాను భుజించిన వారు మరణించారు. పాత నిబంధనలో యేసు ప్రభు అంటున్నాడు కదా, మీకు మన్నా ఇచ్చింది మోషే కాదు, మన్నా ఇచ్చింది నా తండ్రి. పరలోకం నుండి యేసు ప్రభు ఈరోజు అంటున్నాడు, పరలోకం నుండి వచ్చిన ఆహారము మీకు ఇచ్చినది మోషే కాదు, కానీ నా తండ్రియే మీకు పరలోకం నుండి నిజమైన ఆహారమును ప్రసాదించను. ఆ దేవుని ఆహారం పరలోకం నుంచి దిగి వచ్చినది లోకమునకు జీవమునొసుకును అని మీతో చెప్పుచున్నాను. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, మన్నాను భుజించిన వారు మరణించారు, కానీ ఎవడేని నన్ను విశ్వసించిన వాడు
వారు జీవింపగా నన్ను విశ్వసించిన వారు మరణించినను జీవించును. ఈ యొక్క దివ్య ప్రసాదం ద్వారా యేసు ప్రభువును విశ్వసించిన ద్వారా మనము మరణించినను మనం జీవింప ఆ యొక్క అనుగ్రహము కృప మనకు ఆ యొక్క యేసయ్య ద్వారా మనకు లభిస్తుంది. అదే మనము దివ్య శరీర రక్తాలు మనం భుజించువాడు మరణించినను జీవించును. అన్నాను భుజించిన వారు మరణించారు, కానీ యేసు ప్రభు శరీర రక్తాలను భుజించిన వాడు నిత్య జీవమును వసుకును. అదే మనము ఒక పాట కూడా ఉంది కదా, దివి నుండి దిగిన దివ్య ఆహారమా, జీవము గల దివ్య సప్రసాదమా, మధురమైన వరప్రసాదమా, శక్తినిచ్చు పరమౌషధమా, స్తుతించి కీర్తించెదా, కనపరచి కీర్తించెదా, అనుదినము నా ఆత్మకు ఆహారమై రమ్మని పిలచుచున్న నా యేసయ్యా, నన్ను పిలచుచున్న నా యేసయ్యా. ప్రియమైన సహోదరులారా, ఆత్మీయ భోజనం అనుదినము మనకు మన ఆత్మకు దివ్య భోజనమై ఉంది ఈ యొక్క ఆహారం. ఆ రోజు ఇజ్రాయేలులకు రోజు రోజుకు దేవుడు ఇచ్చినట్టు ఈ రోజు దేవుడు దివ్య సప్రసాదం ద్వారా మన ఆత్మకు దివ్య భోజనమై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము మరి యొక్క భౌతిక అవసరాల కొరకే కాదు దేవుని దగ్గరికి వచ్చేది, ఈ లోకపరమైన అవసరాల కొరకే కాదు. అయ్యో నా కుటుంబానికి ఏమవుతుందో, నాకు ఇంకా అప్పు సమస్యలు ఉన్నాయి, నాకు వ్యాధి సమస్యలు ఉన్నాయి, అయ్యో నా బిడ్డకు పెళ్లి కావట్లేదనే కాదు, ఏదో అవసరాలు ఉన్నాయి. దేవుని దగ్గరికి వెళ్తే అవి నాకు దేవుడు తీసేస్తాడనే ఉద్దేశంతో దేవుని దగ్గరికి కానీ దేవుని సన్నిధికి రావడం కాదు, కానీ ఆ యొక్క నిత్య జీవాన్ని ఇచ్చే దేవుని ఆయనే అని ఆ విశ్వాసంతో మనం వెళ్ళాలి. ఆయన దగ్గరికి వెళ్తే సమస్తమైన సమకూరుస్తాడని వెళ్ళాలి. అంతే తప్పించి మన ఏదో భౌతిక అవసరాల నిమిత్తం దేవుని దగ్గరికి మనము వెళ్ళకూడదు. ఈ యొక్క దివ్య భోజనం యేసు ప్రభు అంటున్నారు, ఎవడేని నన్ను విశ్వసించిన వాడు మరణించినను జీవించును. ఈ భౌతిక అవసరాలు, ఈ యొక్క లోకపరమైన కష్టాలు బాధలను మనము అధిగమించాలంటే ఆ ప్రభువుని పట్టుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రభువుని విశ్వసించాలి, ఆ యొక్క దివ్య సప్రసాదాన్ని మనము స్వీకరించాలి. మనము శోధనలో వేదనలో ఆత్మబలం ఇచ్చు ఆహారం, అలసిన సొలసిన కృంగిపోయిన వేదనల వలన బాధల వలన కృంగిపోయిన వారికి ఆత్మ బలమునిచ్చును ఈ యొక్క జీవాహారం, పరలోక వారసులుగా చేర్చును ఈ యొక్క జీవాహారం. ప్రియమైన సహోదరి సహోదరులు, అందుకే ఎఫెసీయులు రాసిన లేఖ పౌలు ఏమంటున్నారంటే, మీ పాత స్వభావమును వదులుకొనుడి, కొత్త స్వభావమును మీరు కలిగి ఉండడి. యేసు ప్రభువులో కొత్త స్వభావం ఈ రోజు నుంచి మనం మొదలుకొని యేసు ప్రభు అంటున్నాడు, ఆయన దగ్గరికి వచ్చిన సమీపించిన ప్రజలకు ఏం అవసరమో దేవుడు ఎరిగి ఉన్నాడు. ఈ రోజు కూడా మనం అవసరాల కొరకు కాకుండా ఆయన యొక్క రాజ్యంలో చేరుకోవాలని, ఆయనతో మన సంబంధాన్ని ఏర్పరచుకోవాలని, ఆయన యొక్క రాజ్య వారసులుగా మనం కూడా ఉండాలని చెప్పేసి ఆ ఉద్దేశం కొరకు మనము ఈ యొక్క దివ్య బలి పూజలో ఈ యొక్క ఆరాధనలో మనము ప్రార్థన చేసుకుందాం. అలనాడు ఇశ్రాయేలును నడిపించిన దేవుడు యేసయ్య ఎలాగైతే తానే దివ్య భోజనమై మన మధ్యలోకి వచ్చి మనల్ని ప్రతిరోజు తన యొక్క ఆత్మ దివ్య శరీర రక్తాలతో మనల్ని బలపరుస్తూ నడిపిస్తున్నాడు. ఇవన్నీ కూడా మనసులో ఉంచుకొని దేవుని యొక్క అడుగులో, దేవుని యొక్క బాటలో మరి పరిశుద్ధముగాను దేవుని యొక్క సన్నిధిలో పదిలముగాను ఉంటూ దేవుడు మనందరినీ దీవించిన చిన్న ప్రార్థన చేసుకున్నాం. నీకే స్తోత్రం ప్రభువా, సర్వశక్తుడైన దేవా, మంచి యేసయ్యా నీకే స్తోత్రం. ఈ యొక్క ఆదివారం నీ దివ్య పఠనాల ద్వారా మాతో మాట్లాడిన దేవా నీకే స్తోత్రం. నేనే జీవాహారమును, నన్ను విశ్వసించిన వాడు మరణించినను జీవించినను పలికిన దేవా నీకే స్తోత్రం. అయ్యా, నీ యొక్క వాక్యంతో మమ్మల్ని మాతో మాట్లాడినందుకు నీకే స్తోత్రం. అయ్యా, భౌతిక అవసరాల కొరకు మాత్రమే కాకుండా శాశ్వతమైన భోజనకై శ్రమించే కృపను మాకు దయచేయండి. నిత్య జీవమును మీరు చేర్చుకునే ఆ యొక్క కృపను మాకు అందరికి దయచేయండి. పరలోకమే మా గమ్య స్థలమని మేము గుర్తించుకొని మా రోజువారీ జీవితంలో మా యొక్క ప్రయాణంలో ప్రభువా, ఈ యొక్క భూలోక ప్రయాణంలో మీ యొక్క ఆత్మ బలం ఇచ్చే దివ్య సత్సావం ద్వారా మేము ముందుకు వెళ్ళే కృపను మా అందరికి దయచేయమని, అయ్యా ఈ ప్రసంగాలను వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించు, వారి కుటుంబాలను ఆశీర్వదించమని, కావలసిన అనేక మేలులను మీరే దయచేయమని, వారి కుటుంబాలకు రక్షణను, ఎటువంటి ఆపద పట్టిల్లకుండా వారి అందరినీ కాపాడమని, అమ్మ మరియ తల్లి కుటుంబాల రాజ్ఞి
మా ఆరోగ్య మాత మా అందరికి మంచి ఆరోగ్యం దయచేయమని ఈ మనవులన్నిటినీ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పిత పుత్ర పవిత్ర ఆత్మ మనందరినీ ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఆమేన్.